దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం రండి. 146వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడునూ మాట తప్పనివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటను చదువుతున్నప్పుడు నిజంగా దేవుని పైన ఆశ పెట్టుకున్న వారికి ఎంతో ధైర్యం కలుగుతుంది. ఆమెన్. అవును, ఆయన ఎన్నడునూ మాట తప్పనివాడు. ఎవరైనా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం ఆరాధించే మన తండ్రి అయిన దేవుడు ఎన్నడూ ఏ పరిస్థితిలోనైనా ఆయన మాట తప్పనివాడు. ఆయన మాట ఇచ్చాడు అంటే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ ఉదయకాల సమయం ఒకవేళ వాక్యానుసారంగా ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్న వారు మీలో ఎవరైనా ఉంటే, ఆయన మీకు గనక ఏదైనా ఒక మాట ఇచ్చి ఉన్నట్టయితే ఆలస్యం అవుతున్న నమ్మకంతో ఆయన సమయం కొరకు ఎదురు చూడండి. ఎందుకనంటే ఆయన మీకిచ్చిన మాటను ఎన్నడూ తప్పడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఆయన ఎంత శక్తి గలవాడో కూడా కీర్తనకారుడు అక్కడ రాస్తున్నాడు చూడండి. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, అంతటి ప్రభావము, శక్తి కలిగినటువంటి వాడు మనకి మాట ఇచ్చాడు అని అంటే ఆ మాట నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు. కీర్తనకారుడు ఈ కీర్తనలో 3వ వచనం నుండి మనం కొన్ని మాటలు చదివితే ఎందుకు ఈ మాట అంటూ ఉన్నాడో చాలా స్పష్టంగా తన హృదయంలోని ఆలోచనలు చెబుతున్నాడు చూడండి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. ఎవరిని నమ్మొద్దంటండి? రాజుల్ని నమ్మొద్దు, నరులని నమ్మొద్దు. అంటే మనుషులను నమ్మొద్దు. వాళ్ళు ఎవరైనా, సాధారణమైన వాళ్ళైనా లేదా రాజుల్లాంటి వారైనా, అంటే అంత అధికారులైనా. ఆ సమయంలో రాజులు ఉన్నారు, ఈ సమయంలో అధికారంలో ఉన్నవారు, కొంచెం హై పోస్ట్లో ఉన్నవారు మనకు కనబడుతూ ఉంటారు. వారు ఎవరైనా కావచ్చు. ఎవరిని కూడా మనుషులు అనే వారిని నమ్మొద్దు. ఎందుకంటే వారి ద్వారా మనకి ఎటువంటి రక్షణ కూడా కలగదు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. 4వ వచనం చదివితే వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. అధికారంలో ఉన్నవారైనా, సాధారణ స్థితిలో ఉన్నవారైనా సరే, మనుష్యులు అనేవారు ఎవరైనప్పటికీ కూడా వారి ప్రాణము వెడలిపోతుంది. ఈరోజా, రేపా, సాయంత్రమా, ఎప్పుడు అనేది మనం చెప్పలేం. ఇప్పుడు మనకి మాట ఇచ్చినటువంటి మనిషి ఊపిరి కలిగి ఉన్నాడు, జీవంతో ఉన్నాడు. మరుక్షణం బ్రతికుంటాడో లేదో మనకు తెలియదు. అతనిలో ఉన్నటువంటి ప్రాణము ఉంటుందా లేదా వెడలిపోతుందో మనకి తెలీదు. ఏ మనిషి అయినా ఏదో ఒక సమయంలో ప్రాణాన్ని విడిచిపెట్టాల్సిందే, మంటిపాలు అవ్వాల్సిందే. ఏదైతే వారు ఆలోచనలు కలిగి ఉన్నారో దాన్ని నెరవేర్చవచ్చు, నెరవేర్చలేకపోవచ్చు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కదా, వారి సంకల్పములు నాడే నశించును, నశించిపోతాయి వారి సంకల్పాలు, ఆలోచనలు. అయితే ఈ మాటను చూడండి, అయితే మనుషులు ఇలా ఉంటారు కదండి, వారిని నమ్మకూడదు కదా. 5వ వచనంలో అంటూ ఉన్నాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల్ని నమ్మకుండా, రాజుల్ని నమ్మకుండా ఎవరికైతే దేవుని మీద ఆశ కలిగి ఉంటుందో, ఏ వ్యక్తి అయితే తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో ఆ వ్యక్తి ధన్యుడనబడతాడు. ఎందుకనంటే ఆయన ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, అందులో ఉన్న సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్త. ఆయన శక్తి కలిగిన వాడు, ప్రభావం కలిగిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే, నమ్మదగిన దేవుడు, మాట తప్పని వాడు, ఇచ్చిన మాటను నెరవేర్చేవాడు,
మనుష్యులలాగా మోసం చేసే దేవుడు కాదు. పరిస్థితిని బట్టి మాటలు మార్చేవాడు కాదు. ఏదైనా ఆశించి మాట ఇచ్చేవాడు కాదు. ఈ మాటలను నేను చెప్తున్నప్పుడు మనుషులు మన జ్ఞాపకం వస్తూ ఉంటారు కదండి. మనుషులు అంతేగా, ఎన్ని మాటలు ఇస్తూ ఉంటారో. నేనున్నానమ్మా, నేను హెల్ప్ చేస్తానమ్మా, నన్ను చూసి నువ్వు ధైర్యం తెచ్చుకో, ఏ సమస్యలైనా నేనున్నాను కదా. కొంతమంది అంటూ ఉంటారు. ఈ సేవా విధానంలో కూడా చాలామందిని మేము చూస్తూ ఉంటాం కదండి. మనకి కొంచెం సహకారంగా ఉండేవారు, సేవలో పరిచర్లో సహకరించేవారు, సేవకులైన విశ్వాసులైన చాలామంది అంటూ ఉంటారు, నేను చివరి రోజు వరకు అయ్యగారితోనే ఉంటాను అన్నా, నేను ఉన్నానన్నా, మీకు హెల్ప్ చేస్తానన్నా, చివరి రోజు వరకు మనం కలిసి ఉందామన్నా, మనం కలిసి దేవుని పని చేద్దామన్నా. ఇలా చెప్పేవారు లేరంటారా? చాలామంది ఉంటారు. అవకాశవాదులుగా ఉన్నటువంటి మనుషులు వారు అనుకున్నది మనం చేయలేకపోయినప్పుడు, వారు అనుకున్న విధానంలో మనం మాట్లాడలేకపోయినప్పుడు, వారు చేసే తప్పుల్ని మనం ప్రోత్సహించలేనప్పుడు మనల్ని విడిచిపెడతారు. చివరి వరకు కలిసి ఉందామన్న మాటలు ఏమవుతాయండి? బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం కలిసి చివరి వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు నాకు హెల్ప్ చేయండి, మనం కలిసి దేవుని పని చేద్దాం అనేవారు కాలం గడిచే కొలది కనుచూపు మేరల్లో కూడా కానరాకుండా కనుమరుగయ్యేవారు బోలెడు మంది ఉన్నారు. మనుషులు అంతే, మోసం చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు, ఇచ్చిన మాటని నెరవేర్చుకోరు, పరిస్థితులను బట్టి మాటలు మార్చేస్తూ ఉంటారు, తమకు అనుకూలమైన విధానంలోనికి మారిపోతూ ఉంటారు. ఈ ఉదయకాలం కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు అని. రాజుల్ని మనుషుల్ని నమ్మకండి. మనుషుల మీద ఆధారం రాజుల్ని మనుషుల్ని నమ్ముకోకండి. ఎవరి ద్వారా మనకి రక్షణ కలగదు, ఎవరు స్థిరంగా ఉండరు. మనం దేవుణ్ణే ఆశ్రయంగా ఆధారంగా చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో 2 దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివితే, ఆహాజు అనే ఒక రాజు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఆ కాలమందు ఏదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా, రాజైన ఆహాజు తనకు సహాయం చేయుడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానం పంపాడు. తనకున్నటువంటి ప్రాంతం మీదకి ఎదోమీలు అనే జాతివారు యుద్ధం చేయడానికి వస్తే శత్రువులుగా ఈ ఆహాజు అనే రాజు దేవుని నమ్మిన వ్యక్తి అయినప్పటికీ కూడా వేరే మనుష్యుల్ని, వేరే రాజుల్ని సహాయం అడుగుతూ ఉన్నాడు. వాళ్ళకి కొంత భాగాన్ని కూడా ఇచ్చాడు. అంటే డబ్బులు, వెండి, బంగారాలు ఇవన్నీ కూడా కొంత భాగం కూడా ఇచ్చి, మీరు నాకు హెల్ప్ చేయండి, ఈ ఎదోమీయులు అనే వారు నాకు శత్రువులుగా వచ్చారు అని వారిని సహాయం అడుగుతాడు. అయితే ఒకసారి మనం చూస్తే 20వ వచనంలో రాయబడి ఉంది, అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరచనే గాని అతన్ని బలపరచలేదు. ఆహాజు అనే ఈ రాజు అష్షూరు రాజుని నమ్మాడు కదా, హెల్ప్ చేస్తాడు అని అతన్ని సహాయం అడిగాడు కదా. ఎంత నమ్మాడో అంత బాధపరిచాడు. ఆ రాజు వచ్చి అతన్ని బాధపరిచాడే కానీ ఏమాత్రం బలపరచలేదు అని ఇక్కడ చాలా స్పష్టంగా మనము చూడగలుగుతున్నాం. మనుషుల్ని నమ్మి మనం ఏం సాధిస్తామండి? మనుషుల ద్వారా రక్షణ కలుగుతుంది అనుకుంటే అది మన భ్రమే అవుతుంది. కనుక మనం కీర్తనకారుడైనటువంటి వ్యక్తి చెప్పిన రీతిగా మనం ఎవ్వరిని నమ్మకూడదు. మనుషులు మాట తప్పేవారు కావచ్చు కానీ, మోసం చేసేవారు కావచ్చు కానీ, మనం ఆరాధించే మన తండ్రి అయిన యేసయ్య మాత్రము ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు, సర్వ సృష్టికర్త అయినవాడు. ఈ ఉదయకాలం ఆయన మనతో ఉన్నాడు. మన ప్రార్థనలు ఆయన ఆలకించువాడై ఉన్నాడు, మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. ఆయన్ని మనం ఆశ్రయంగా చేసుకుంటే, ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే ఆయన ఎన్నడూ మాట తప్పడు కానీ మన పక్షంగా నిలబడతాడు. ప్రతి పరిస్థితిలో మనకి సహాయం చేస్తాడు. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాలం నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం డాడీ. రాజులనైనా మనుషులనైనా మేము నమ్మితే
వారి ద్వారా మాకు రక్షణ కలగదు. వారు కూడా మాలాంటి మనుషులే. వారి సంకల్పములు నశించిపోవచ్చు, కానీ వారు ఇచ్చిన మాట తప్పిపోవచ్చు, మమ్మల్ని మోసం చేసి బాధపరచవచ్చు, కానీ నీవు ఎన్నడూ మాట తప్పనివాడు. నీ మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు అని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడా, నీ సహాయాన్ని మేము అడుగుతూ ఉన్నాం. నిత్యము నీ యందు నమ్మిక ఉంచడానికి, పరిస్థితులు ఎలా ఉన్నా నీ వైపు చూస్తూ నీపైన ఆధారపడడానికి నీ సహాయం మాకు సమృద్ధిగా దయచేయండి. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ సహాయం సమృద్ధిగా కలుగును గాక అని ప్రార్థిస్తూ, నజరేయుడు శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా మనం ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.